చేసుకున్నారు అయిపోయింది. అది అక్కడితో వదిలేసి అయిపోయేది. మళ్ళీ నైట్ 9కు పేల్చుడు అవసరమా చెప్పండి? పేల్చుడు ఏంది, ఆనందం ఏంది, వేరే వాళ్ళ ప్రాణాలతో ఆడుకోవడం ఏంది? ఇప్పుడు అది నీళ్ళలో పడ్డది కాబట్టి అందరు సేవ్ అయ్యారండి. అటో ఇటో బయట ఎక్కడన్నా బస్సు మీదనో ఏడనో పోయేటప్పుడు పడుతుంది. అది ఎవరికి నష్టం? ప్రజలకే కదా నష్టం. వాళ్ళకైతే ఏమి ఉండదు, మంచిగానే ఉంటారు ఎక్కడోళ్ళు అక్కడ. అదే అట్లా చూపించుకునే బదులు ఆ పైసలు దేనికన్నా యూజ్ చేయాలి, బీదోళ్ళకు యూజ్ చేయాలి. ఇవి ఎందుకు ఇవన్నీ చేసుకోవడం, ప్రోగ్రాంలు పెద్దగా గ్రాండ్ అవి చేత కాదు, అవి చేయనికి అస్సలు కాదు. ఇది చేస్తాం అది చేస్తాం, ఎలక్షన్ల టైంలో మేము ఇది చేస్తాం మేము అది చేస్తామని వస్తారు, ఒక్కటి చేయరు. ఈడొచ్చిన పంచలైతే తలకాయ నొప్పి ఎక్కువైపోయింది కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి. అయితే అంటే పార్టీలు చేస్తాడు, అంటే పార్టీలు చేస్తాడు, అంటే ప్రోగ్రామ్స్ పెడతాడు. మొన్న 1 ఇయర్ అయింది, ఆ రోజు అంత ఖర్చు పెట్టిండు. అవసరం అంత ఖర్చు పెట్టడం? అదే ఖర్చు వేరే వాళ్ళకి, లేని వాళ్ళకి, పేద వాళ్ళకి సాయం చేయాలి. అసలు ఎవరు రాలేదా మీకు? ఇంతవరకు ఎవరు రాలే. 23 ఏళ్ళ కొడుకుని చిల్లర పెట్టి ఇడ కూర్చున్నాం. ఏమిటి గురించి పెండ్లం మిండేన్ కానీ పెండ్లం ఉన్నమన్న వాళ్ళకు ఓట్లు వేయలే, లంచ కొడుకు పట్టించుకోడు బాడుకో. ఇంతవరకు 23 ఏళ్ళ కొడుకు అలా పెట్టి పట్టించుకోడా బాడుకో. రమ్మన్నాడు అమ్మ, పోలీసు వాళ్ళ ముంగట్లే తిట్టిన ఇప్పటిదాకా, మస్తు తిట్టిన. ఏమన్నారు పోలీసు వాళ్ళు మరి? వాళ్ళు ఏమంటారు, ఎక్కడ చిక్కిండో ఏడాదయ్యిండో ఇంత అది చేయలేదని ఆడంటారు. వాళ్ళు అంటారు, వాళ్ళకి ఏం అవసరం పోలీసానికి కూడా? ఏం డ్యూటీ మందమే పోలీసోడు, ఏం చేయలేడు. ఏం చేయలేడు అన్న. పానాలు ఓడగొడితే లంచ కొడుకు గిట్లుంటాడు. సీఎం గాడు పట్టించుకోవాలి కదమ్మా, పట్టించుకోవాలి నవ్వద్దా? ఇట్లా ఎంతమందిని పెట్టుకుంటాడు పొట్ట మీద, లంచ కొడుకు ఎంతమందిని పెట్టుకుంటాడు అని ఆయన కడుపు అయితే అట్లే ఊకున్నా. చెప్పు, మన్మడవుతాడు, మందిని మింగుతాడు. చెప్పు, ఇట్లా పట్టించుకోవాలి నవ్వద్దా? ఊరికనే వచ్చినావురా, ఊరికనే గెలిచినావురా? నీ అమ్మ మిండేందా, నీ పెండ్ల మిండేందా? నోట్ల మన్నువయ్యా అని ఇంత పీన్గెళ్ళ. ఇంతవరకు ఒక పెద్ద మనిషి, ఒక లీడరు, ఒక సీఎం గాడు, ఏమంటారు మినిస్టర్ లేరు, తొక్కలు గాడు ఏ బాడుకోవు లేడు ఇక్కడ, ఏ బాడుకోవు లేడు. ఇంతవరకు పొద్దున్న నుంచి ఇడిగిలా పడితే 3 గంటల నుంచి ఇడిగిలా పడితే ఏ బాడుకోవు లేడు.